అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పలువురు గల్లంతవుతున్నారు. వారి ఆచూకీ ఇంకా తేలట్లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీనివాస్ రెడ్డి రాధా దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి ట్రాక్టర్లో వెళ్తూ పెద్దాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కాలువలో పడిపోయాడు. కాలువలో పడిపోయిన తర్వాత మిగతా ముగ్గురు బయటకు వచ్చారు. ఆ శ్రీకర్ రెడ్డి ఆచూకీ ఇంకా రాలేదు. ఒకవైపు ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. అంతా వెతికారు, అయినా ఆయన యొక్క ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రీనివాస్ రెడ్డి దంపతులను పరామర్శించారు, ధైర్యం చెప్పారు. అతని ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా ఎందుకు లభ్యం కావట్లేదు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ కాలువలో అత్యధికంగా నీటి ప్రవాహం ఉంది. ఆ కాలువ వెంట పరిశీలిస్తూ వెళ్లారు. దానికి సంబంధించి అయితే ఇప్పటికీ ఒక విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. త్వరగా ఆచూకీ లభ్యమైతే మంచిగా ఉంటుంది అని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.